అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చేప జనతో కర్రీ అయితే చేశానండి, కూరలాగా చేశాను. ఎప్పుడు చేప జనతో ఫ్రైలు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కూర చేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 కేజీలు చేప తీసుకొస్తే ఆ చేపలో 1/2 కేజీ దాకా జనే వచ్చిందండి. ఇంతకుముందు ఫ్రైలు చాలాసార్లు చేశాను, కర్రీలాగా చేద్దామనేసి అయితే ఈరోజైతే ఈ కర్రీ చేస్తున్నానండి. ఈ చేప జనతో కర్రీ చేయడానికి జన అయితే ముందు ఉడికించుకుంటానండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు అనేది వేసుకున్నాను. డైరెక్ట్ ఈ వాటర్లో వేసి కూడా ఉడికిస్తారు. నేను అలా కాకుండా ఆవిరిపై ఉడికించుకుంటున్నానండి. దీనిపై చిల్లిలి గిన్నెలు ఉంటాయి కదా, వడగట్టుకునే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలో జన అనేది వేసి ఆవిరిపై అయితే ఉడికించుకున్నానండి. ఉడికించి చేస్తేనే కర్రీ అనేది బాగుంటుంది. ఫ్రై చేసినా కానీ మనం అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, డైరెక్ట్ వేసి చేసే కంటే. కొద్దిగా ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. సపరేట్ కూరలాగా చేస్తున్నాం కాబట్టి జననైతే నేను ముందు ఉడికించుకున్నాను. కర్రీ కోసం స్టవ్ పై వెడల్పుకున్న గిన్నె తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం ఇలా కలర్ మారిన తర్వాత మీడియం సైజులో ఒక టమాటా తీసుకున్నానండి. టమాటా వేసి ఈ కూర చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటా వేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను, టమాటాలు అనేది తొందరగా మగ్గుతాయని. 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ టమాటా ముక్కలు అనేది మెత్తగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. టమాటా అనేది వేసుకొని కర్రీ చేస్తే పులుపు కూడా మనకి ఎక్కువ పట్టదండి. చింతపండు పులుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చేపలో కౌసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు పులుపు అనేది కంపల్సరీ వేసుకోవాలి. దీంట్లో ఎక్కువగా మసాలాలు కూడా నేను ఏం వాడలేదండి. ఒక అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయితేనే ఏ కూరకైనా టేస్ట్ అనేది బాగుంటుందండి. అది ఫ్రై అవ్వకుండా మనం కర్రీ చేసామంటే అంత టేస్ట్ అనిపించదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది అడుగు పడుతున్నంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. హడావుడిగా చేసామంటే ఆ కూర అనేది హడావుడిగానే ఉంటుందండి. మనం ఓపికతో చేసుకున్న కూరలే టేస్ట్ ఉంటాయి. ఇందాకడ 1 స్పూన్ సాల్ట్ వేసి టమాటా ముక్కలు ఇవి మగ్గడానికి వేసుకున్నా కదండి. ఇప్పుడు 1 స్పూను కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. కళ్ళుప్పు వేసుకోవడం వల్ల చేపల కూరలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 2 స్పూన్లు కారం వేసుకున్నా, 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకొని వీటిలో కలిసే వరకు, మసాలాల్లో కలిసే వరకు అయితే కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించుకున్నానండి. మూత పెట్టే మగ్గించుకున్నాను. ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నానండి. చింతపండు పులుపు నేను టమాటా వేసుకున్నా కాబట్టి చింతపండు పులుపు అనేది నాకు కొంచెమే పట్టిందండి. చింతపండు పులుపు కూడా తీసి వేసుకున్నాను. కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి పులుసులు అనేది ఎక్కువ పట్టవండి.
కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను గ్రేవీ కర్రీ కింద చేద్దామని. నేను ఉడికించుకున్న చేప జనను అయితే దీనిలో వేసేసుకుంటున్నానండి. జన వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అవుతుంది. ఈ జనలో జనే కాకుండా తోక తల ఉంటే వేసేయాలండి సైడ్కి. జనాని ఈమె ముక్కలు కూడా చూపిస్తుంది ఏంటి అనుకోకండి. తోక తల ముక్కలు ఉంటే 2 ఉంటే వేసాను సైడ్కి. ఈ చేప జన కర్రీ అనేది చాలా టేస్ట్గా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అయితే ఈ కర్రీ అనేది దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించేసుకున్నానండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాను. చేపల కూరకి కొత్తిమీర అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.